రజనీకాంత్ గారు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చే మూవీయే కూలీ. ఈ మూవీ మీద అటు తమిళ ఆడియన్స్ కానీ ఇటు తెలుగు ఆడియన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అటు నార్త్ ఆడియన్స్ కూడా దీని మీద బజ్ ఉంది. సో ఈ మూవీ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది May 1 రాబోతుంది. ఈ 2025లో May 1 అయితే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ వస్తుందో రాదో మనకి ముందు ముందు పబ్లిసిటీతో తెలుస్తుంది. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలుకి మూవీ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కాస్టింగ్. అసలు మామూలు కాస్టింగ్ లేదు. అంటే ఎలాంటి కాస్టింగ్ చేశారంటే రజనీకాంత్ గారితో ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్, లోకేష్ కనగరాజ్ గారిది డ్రీమ్ ప్రాజెక్ట్. సో చాలా రోజుల తర్వాత ఆయనకి రజనీకాంత్ గారితో మూవీ దొరికింది. సో ఇంకా ఆయన తెలిసిందే కదా, రజనీకాంత్ గారు మూవీస్ చూసి పెరిగిన వాళ్ళు. ఇంకా ఆయన ఒక ఫ్యాన్ బాయ్ లాగా సినిమా తీస్తున్నారు. యాక్చువల్గా మన తెలుగులో ఓజీ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ బాయ్ లాగా సినిమా, ఒక ఫ్యాన్ బాయ్ ఆయన స్టార్ హీరోకి ఒక సినిమా ఇస్తే ఎలా ఉంటుందో అదే ఓజీ. అట్లాగే ఒక తమిళ ఆడియన్స్కి ఒక లోకేష్ కనగరాజు రజనీకాంత్ గారికి ఒక మూవీ ఇస్తే అదే కూలీ. సో కూలీలో స్పెషాలిటీ ఏంటంటే, సో దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కాస్టింగ్. హ్యూజ్ కాస్టింగ్ అసలుకి. అంటే బీవచ్చమైన బజ్ క్రియేట్ చేసింది ఫస్ట్ లోకేష్ కనగరాజు గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ అంటేనే బీవచ్చమైన బజ్ క్రియేట్ అయింది. సో అందులో కింగ్ నాగార్జున గారు విలన్ క్యారెక్టర్, మళ్ళీ ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఉంది. సో మలయాళం ఫేమస్ యాక్టర్, రీసెంట్గా మంజువాన బాయ్స్తో కూడా అందరికీ పరిచయమైన యాక్టరు. సో ఆయన పేరు వచ్చి సౌబిన్. ఆయన కూడా ఆ సినిమాలో ఉన్నారు. అంటే అటు మలయాళం ఆడియన్స్ని, ఇటు తమిళ ఆడియన్స్ని, ఇటు తెలుగు ఆడియన్స్ని, సో నార్త్ ఆడియన్స్ని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది కాస్టింగ్. హ్యూజ్ కాస్టింగ్ ఉంది. ఇంకా లోకేష్ కనగరాజు గారి టేకింగ్. సో లోకేష్ కనగరాజు గారి స్టామినా తమిళ ఆడియన్స్కి తెలుసు, ఇటు తెలుగు ఆడియన్స్కి తెలుసు. సో లియోతో గట్టిగా పరిచయం చేశారు. లోకేష్ కనగరాజు గారి స్టామినా ఎంత ఉందో లియోతో చాలా గట్టిగా పరిచయం చేశారు. చిన్న డ్రామాని, ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుని ఒక డ్రామానే ఆయన అసలుకి లియోని ఆ రేంజ్, కమర్షియల్ రేంజ్లో తీశారు. సో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. విజయ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. సో అట్లాంటిది, సో లియో తర్వాత లోకేష్ కనగరాజు గారు రజనీకాంత్ గారి కాంబినేషన్లో వచ్చే మూవీయే కూలీ. ఇంక దీనికి బీవచ్చమైన బజ్ ఉంది. సో నాకు తెలిసి తమిళ ఆడియన్స్కి, మన తెలుగు ఆడియన్స్కి 1000 CR సినిమాలు ఉన్నాయి. సో తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పటి నుంచో 1000 CR కొడదామని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో చాలా సినిమాలు ట్రై చేశారు. రీసెంట్గా కంగువా కూడా గట్టిగా ట్రై చేశారు. అది కూడా ఒక 1000 CR కొట్టిద్దని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బట్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర బీవచ్చమైన డిజాస్టర్ అయింది. సో ఇంకా నెల్సన్ గారిది జైలర్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో నెల్సన్ గారిది జైలర్ 2 చాలా టైం ఉంది కాబట్టి ఇంకా కూలీ గురించి మాట్లాడుకుంటే దీనికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు కూలీ మార్కెట్ విషయాలు మాట్లాడుకుంటే మాత్రం, సో తమిళ్లో 100 CR పైనే మార్కెట్ ఉంటుంది. యూజువల్ రజనీకాంత్ గారు అక్కడ మార్కెట్ ఎంత ఉందో అంత ఉంటుంది. యాక్చువల్గా లోకేష్ కనగరాజ్ మూవీస్ అంటే తెలుగులో ఒక విధమైన మార్కెట్ ఉంటుంది. అంటే ఒక 20 CR మార్కెట్ ఈజీగా ఉంటుంది ఆయనకి. సో అట్లాంటిది మన తెలుగు కింగ్ నాగార్జున గారు అందులో మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తున్నట్టయితే వినపడుతుంది. సో ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఇంకా అప్పుడు ఇంకా ఏ రేంజ్ మార్కెట్ ఉంటుందో చూడండి. ఈజీగా 40 CR మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది మన తెలుగులోనే. ఇంకా అటు ఒక 100-125 CR అటు కూడా మార్కెట్ అయ్యింది తమిళ్లో. ఇంకా మలయాళం, ఓవర్సీస్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఒక 80 CR వెళ్ళిపోయింది. ఇంకా నార్త్లో డిపెండ్స్ ట్రైలర్ అది చేసే ఇంపాక్ట్ బట్టి. సో నార్త్లో కూడా గట్టి మార్కెట్ ఉంటుంది. నాకు తెలిసి ఈజీగా 500 CR గ్రాస్ అయితే అవుద్ది సినిమా. సో ఇంకా బీవచ్చమైన టాక్ వచ్చి నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఎలిమెంట్స్ ఉంటే మాత్రం ఈజీగా 1000 CR అయ్యే ఛాన్సెస్ అయితే కనపడదు. సో తమిళ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో నెక్స్ట్ 1000 CR కొట్టే ఛాన్స్ ఈ మూవీకి ఉంది. బట్ మనం చూద్దాం. సో మనం ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటే ఈ 2025లో ఎవరిది, మన తెలుగు స్టార్స్ కానీ ఎవరిది పెద్ద సినిమాలు లేవు. ఒక ప్రభాస్ గారిది ఉంది. సో నాని గారిది కూడా ఉంది. బట్ బీవచ్చంగా మాట్లాడుకునే సినిమాలని, పెద్ద సినిమాలన్నీ ఇంకా అల్లు అర్జున్ గారి కాంబినేషన్ కావచ్చు, అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ కావచ్చు. సో అదే మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ కావచ్చు, అండ్ ఓజీ కానీ. సో ఓజీ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. బట్ మనం ఏమైనా మాట్లాడుకుంటే ఈ 2025లో గట్టిగా మాట్లాడుకునే సినిమా అయితే కూలీ అవుద్దని 100% నమ్మకం. ఎందుకంటే సో ఇది జస్ట్ 10 months బ్యాక్ ఒక టీజర్ రిలీజ్ చేశారు, చూశారు కదా, అది ఏ రేంజ్. సో అందులో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇక్కడ మనకి బాలయ్య గారికి తమన్నా ఎట్లాగో అక్కడ రజనీకాంత్ గారికి యాజ్ యూజువల్ అనిరుద్ధ్ గారు అలాగా. సో బీవచ్చంగా ఉండబోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు, బీవచ్చంగా డైరెక్షన్ ఉండబోతుంది. సో పీక్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. ఇంకా ఎమోషన్స్ వైజ్గా కానీ, ట్విస్టుల వైజ్గా కానీ, యాక్షన్ సీన్స్ వైజ్గా కానీ, సో ఆయన ఆలోచించే విధానం కానీ వేరే విధంగా ఉంటుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఓన్లీ టీజర్కే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఇంకా ట్రైలర్ వచ్చింది అంటే దీని పబ్లిసిటీ కాంటెంట్ బయటికి రావడం స్టార్ట్ చేసింది అంటే ఇంకా బీవచ్చు అని చెప్పుకోవాలి. నేనైతే ఫుల్ హైప్ ఉన్నా. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ గారి మీద చాలా నమ్మకం ఉంది, చాలా గట్టిగా ఇవ్వబోతున్నారు. కూలీ అయితే నాకు తెలిసి సో రజనీకాంత్ గారికి బెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ జైలర్.
సో జైలర్తో ఒక 500 CR గ్రాస్ దాటారు ఆయన. ఆల్రెడీ 2.5తో దాటారు. బట్ రీసెంట్గా మంచి కంబ్యాక్ సినిమా జైలర్, దాంతోనే 500 CR గ్రాస్ దాటారు. బెస్ట్ అవుతుంది రజనీకాంత్ కెరియర్లో, బెస్ట్ అవ్వబోతుంది ఈ మూవ్, నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.